ఈ దేవాలయంలో 27 ప్రదక్షిణలు చేస్తే చాలు మనం కోరిన కోరికలు నెరవేరుతాయంట. మన భారతదేశంలోనే రెండవ ఆలయమైన స్వయంభూగా వెలిసిన మానసాదేవి నాగశక్తి అమ్మవారి దేవాలయం మనస్ఫూర్తిగా 27 ప్రదక్షిణలు చేసినట్లయితే అమ్మవారి చలాన్ చూపు భక్తులపై ఉంటుంది. కశ్యప మహాముని తన మనస్సంకల్పంతో సృష్టించిన దేవత శివుని మానసపుత్రిక మానసాదేవి అమ్మవారు. ఈ దేవాలయం మన ఉత్తరాంధ్రలోనే రీసెంట్ గా చాలా ఫేమస్ అయ్యింది. దక్షిణ హరిద్వార్ గా ప్రసిద్ధి చెందిన ఈ దేవాలయం హిస్టరీ వచ్చేసరికి పిన్నింటి రమణ ఈశ్వరమ్మ దంపతుల పుత్రుడు శివ కళలో అమ్మవారు కనిపించి, నాయన రోడ్డుకు ఉత్తరం వైపు ఉన్న మీ వ్యవసాయ భూమిలో స్వయంభూగా వెలిసి ఉన్నానని నన్ను పుట్ట నుంచి బయటికి తీసి ప్రతిష్ఠించండి. నేను పుట్టలో నుంచి మీ పెద్దలకు 30 సంవత్సరాల నుండి సర్పం ద్వారా ఎన్నోసార్లు ఆనవాలు ఇచ్చాను, కానీ నన్ను ఎవరూ పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు 5 తరాల యుగ పురుషుడైన నీకు అనుగ్రహిస్తున్నా. ఈ దేవాలయాన్ని 60 రోజుల్లో నిర్మించమని శివకళలో చెప్పడం జరిగింది. తల్లి, మాది వ్యవసాయ పేద కుటుంబం, మాకు ఆలయం నిర్మించడం సాధ్యమవుతుందా తల్లి అని అడగ అమ్మవారి మంత్రజపంతో 27 సార్లు ప్రదక్షిణ చేస్తే ఆలయం నిర్మించడమే సాధ్యమవుతుందని చెప్పడం జరిగింది. అమ్మవారికి ప్రతి మంగళవారం, శుక్రవారం పంచామృతాభిషేకాలు విశేషంగా జరుపుతారు. చాలా ఏళ్లగా వివాహం, సంతానం లేకుండా బాధపడుతున్న వారు ఈ అమ్మవారిని దర్శించుకుంటే సంతానం కలుగుతుందని నమ్ముతారు. ఈ దేవాలయ అడ్రస్ మన శ్రీకాకుళం నుండి 40 కిలోమీటర్ల దూరంలో చీపురుపల్లి మండలం పుర్రేవల్స్ అనే గ్రామంలో ఉంది. ఓం శ్రీ మానసాదేవియే నమః.